ఫ్రెండ్స్, ఈరోజు మనం గురు బ్రహ్మ గురు విష్ణు శ్లోకాన్ని నేర్చుకుందాం. సరేనా? గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. పిల్లలు, ఇప్పటి వరకు గురు బ్రహ్మ గురు విష్ణు నేర్చుకున్నాము కదా. ఇప్పుడు దాని అర్థాన్ని తెలుసుకుందాం. గురు బ్రహ్మ అంటే గురువు బ్రహ్మదేవుని స్వరూపము అని అర్థము. గురు విష్ణు అంటే గురువు విష్ణుదేవుని స్వరూపము అని అర్థము. గురుదేవో మహేశ్వర అంటే గురువు ఆ దైవమైన పరమేశ్వరుని స్వరూపము అని అర్థము. గురు సాక్షాత్ పరబ్రహ్మ అంటే గురువు సాక్షాత్ ఆ పరబ్రహ్మ స్వరూపము అని అర్థము. తస్మై శ్రీ గురవే నమః అంటే అన్నిటికీ ఆధారము ఆ గురువు అని అర్థము. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. పిల్లలు, ఇప్పటి వరకు గురు బ్రహ్మ గురు విష్ణు నేర్చుకున్నాము కదా. ఇప్పుడు దాని అర్థాన్ని తెలుసుకుందాం. గురు బ్రహ్మ అంటే గురువు బ్రహ్మదేవుని స్వరూపము అని అర్థము. గురు విష్ణు అంటే గురువు విష్ణుదేవుని స్వరూపము అని అర్థము. గురుదేవో మహేశ్వర అంటే గురువు ఆ దైవమైన పరమేశ్వరుని స్వరూపము అని అర్థము. గురు సాక్షాత్ పరబ్రహ్మ అంటే గురువు సాక్షాత్ ఆ పరబ్రహ్మ స్వరూపము అని అర్థము. తస్మై శ్రీ గురవే నమః అంటే అన్నిటికీ ఆధారము ఆ గురువు అని అర్థము. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. పిల్లలు, ఇప్పటి వరకు గురు బ్రహ్మ గురు విష్ణు నేర్చుకున్నాము కదా. ఇప్పుడు దాని అర్థాన్ని తెలుసుకుందాం. గురు బ్రహ్మ అంటే గురువు బ్రహ్మదేవుని స్వరూపము అని అర్థము. గురు విష్ణు అంటే గురువు విష్ణుదేవుని స్వరూపము అని అర్థము. గురుదేవో మహేశ్వర అంటే గురువు ఆ దైవమైన పరమేశ్వరుని స్వరూపము అని అర్థము. గురు సాక్షాత్ పరబ్రహ్మ అంటే గురువు సాక్షాత్ ఆ పరబ్రహ్మ స్వరూపము అని అర్థము. తస్మై శ్రీ గురవే నమః అంటే అన్నిటికీ ఆధారము ఆ గురువు అని అర్థము. ఫ్రెండ్స్, ఈరోజు గురు బ్రహ్మ గురు విష్ణు శ్లోకాన్ని నేర్చుకున్నాము కదా. ఇటువంటివి మీరు ఇంకా నేర్చుకోవాలి అనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి.